హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా రాజాపూర్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ గారు అయితే ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, అదేవిధంగా సీనియర్ నాయకులు అయితే ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు మరొక కేసీఆర్ లెక్క ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. సో వారి మాటల్లో తెలుసుకుందాం ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది ఏంటిదని చెప్పేసి. నమస్తే. చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది? ప్రజల నుంచి వచ్చే స్పందన అనేది మేము ఊహించిన స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో మా వైసీపీకి కానీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కానీ, మా జడ్పీసీ గారు కానీ, మా ఎంపీపీ, మా నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా గ్రామాన తిరుగుతున్నాము. నిజం చెప్పాలంటే మాత్రం మీ నమ్మండి నమ్మకపడి సోదరులారా, మేము ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇంత వ్యతిరేకంగా భవనాలు ఉన్నాయనేది మేము ప్రజలకే పోయినంత వరకు మాకు తెలుసు. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం మీ ద్వారా, ప్రపంచ చరిత్రలో 9 నెలల్లో పార్టీ పెట్టి రూలింగ్ వచ్చిందేమో ఎన్టీ రామారావు గారు. ప్రపంచ చరిత్రలో గెలిచిన 4 నెలల్లోనే అత్యధికంగా ప్రజాదరణ కోల్పోయిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత రూలింగ్ గవర్నమెంట్ ఏదిగా ఎట్టుంటుందంటే కళకాలు ఉంటుంది, ప్రజల ముఖంలో ఆనందం ఉంటుంది, ప్రజలు కూడా ఉత్సాహంగా ఉంటారు. కానీ అట్లా లేదు. ప్రజలు ఏమంటారు అంటే, అరే నాయన ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇదే పని చేస్తుంది, ఎప్పుడు వచ్చినా ఇదే పని మీద ఉంటారు. ఊటకు హామీలు ఇవ్వడము, ప్రజలను మోసం చేయడము, అధికారంలోకి దాని కొరకు వచ్చిన 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపము, వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు గ్రామాన తాండాలల్లో మహిళలు ఎక్కడ పడితే అక్కడ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. 43-45 డిగ్రీల ఎండలో కూడా మేము దిగుతుంటే ఇంత ఉత్సాహంగా ఉన్నామంటే ఆలోచన చేయండి. మేము అధికారం మాదే, వాళ్ళకి మాకు ఓట్ల శాతం ఎంత 1.78, 5 లక్షల లోపల ఓట్లేదు. వాళ్ళకి ప్రజలు ఈసారి 5 లక్షలు కాదు 10 లక్షలు మైనస్ చూపించబోతున్నారు. వీళ్ళు నిన్నమన్న పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద తిట్టు, దేవుళ్ళ మీద ఒట్లు తప్ప ఏమీ లేదు. కేసీఆర్ గారు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తేనేమో ఆయనేమో కాళేశ్వరం కుంగిపోయింది, నీళ్ళు వస్తలేవు, ఊరి బాగా పడిపోతూ అంటారు. ఆయన ఉత్తర తెలంగాణ వైపు వరకేమో నీళ్ళు. మళ్ళీ ఆయన బస్సు యాత్ర చేసి నల్గొండ ఖమ్మం పోతేనేమో ఎక్కడ పోయినా లక్షలాది మంది వచ్చి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్చుకోలేక 48 గంటల నిషేధం విధించిందండి కేసీఆర్ పైన. అయినా ఆయన చెప్పి చెప్పాడు ఉద్యమ నేత ఆయన మీరు నిషేధం కాకపోతే జైల్లో పెట్టండి, మమ్మల్ని ఏమైనా చేయండి. ప్రజల గుండెలు ఉన్నాడు కేసీఆర్ గారు. అది మీరు ఎవరు తప్పించలేరు. మీకు మీ ముఖంలో భయం కనబడుతుంది, మీ మాటలలో భయం కనబడుతుంది, మీ ప్రజలకు పోలేరు. మీకు దమ్ముంటే ఎట్లయితే మీరు అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు ఎట్లా ప్రజల దగ్గర పోయిర్రో, మీకు మీ నాయకులకు దమ్ముంటే ప్రజలకి వెళ్ళండి. ప్రజా వ్యతిరేకం ఏంటనేది మీకు తెలుస్తున్నది. ఇప్పుడు ప్రజలు తప్పు చేసామంటారు ఎక్కడ పోయినా కూడా. గ్యారెంటీల గురించేనా ప్రధానంగా గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయితే కంప్లీట్ కావస్తున్నది, అయినా సరే అవి అమలైతే కాలేదు ఇంతవరకు, ఒక ఫ్రీ బస్ మిగిల్చి. సో వీటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోతున్నారు? ఒకటి సోదరులారా, మనము ఆశావాహులం. జీవితం జన్మించడం అంటే ఆశ, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. కేసీఆర్ గారు 10 ఏళ్ళ నుంచి ఏది అవసరం లేదు ఆలోచన చేసి అప్పుడప్పుడు ఏ అవసరానికి తగ్గట్టు అది పనిచేసి వీళ్ళు ఏం చేశారు, అధికారంలోకి రావాలనే యాసల అడ్డమైన హామీలు ఇచ్చారు. అలివిగానే హామీలు. ఎక్కడున్నది నీది 15,000 రైతు బంధు? డిసెంబర్లో పడవలసిన రైతు బంధు మొన్నటి వరకు ఎందుకు పడ్డది? నీ భయం చుట్టుకున్నందుకే రైతు బంధు వేసినావు. కేసీఆర్ గారు బస్సు యాత్ర కొరకు నువ్వు రైతు బంధు వేసినావు. అయినా ఈసీ ఆపేసింది కాదు మళ్ళీ. అయినా నువ్వు మా రైతు బంధు కేసీఆర్ ఎక్కితే 10,000, మీరు 15,000 వేస్తే మీరు వేసినప్పుడు మీరు 10,000 వేసినామంటారు. ఏది ఇస్తారు మీరు? 2,500 మహిళలకు ఇస్తామన్నారు. ఏది? పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. ఎక్కడుంది మీది? 500 సిలిండర్ వస్తుందా? ఒకసారి మీరు మా ద్వారా మీరు పబ్లిక్ అడగండి. ఇలా మీరు ఫ్రీ కరెంట్ అన్నారు 200 యూనిట్ల లోపల. ఎక్కడ ఇస్తారు మీరు? ఎలక్షన్ కూడా ఏది ఎలక్షన్? 6 నెలలు ఎలక్షన్ కూడా వచ్చి నెల అయిందండి. మీరు వచ్చి 6 నెలలు అయింది. డిసెంబర్ 9న ప్రజలారా ఇవాళ 2 లక్షలు తెచ్చుకోండి 9 తారీఖు మాకు, 2 లక్షలు తెచ్చుకోండి 9 తారీఖు మాకు. ఎక్కడైనా మాకు డిసెంబర్ రాలేదంటారా? అంటే మేము ప్రజలు ఏమనుకున్నారంటే డిసెంబర్ 9, 2023 అనుకున్నారు.
ఈయన 2028 అనుకొని ఈయన అనుకున్నాడు. ఆయన 28 కాన్సెప్ట్తోనేమో ఈయన చెప్పాడు. ప్రజలేమో జల్దీ 3 నెలలు ఇస్తారు కదా పై అని ఆయన అనుకున్నాడు. ఆగస్టు 15వ తారీఖు 2 లక్షలు వేయకపోతే నేను రాజీనామా చేస్తా అంటాను. హరీష్ రావు మరియు కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య సో 6 గ్యారెంటీలు ఆగస్టు 15 తారీఖు అవుతుందని చెప్పేసి నమ్ముతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు చేస్తారని నమ్మేటోళ్ళు వాళ్ళని ఏమో వీళ్ళు చెప్పేది నమ్మేటోళ్ళు ఎవరు నమ్మరనే మేము అనుకుంటున్నాం. మమ్మల్ని నమ్ముతున్నారు, వాళ్ళ మాటలు నమ్మట్లేదు, వాళ్ళ ప్రభుత్వం నమ్మతలేదు కనుకనే మాకు ప్రజాదారులకి మేము పబ్లిక్ ధైర్యంగా పబ్లిక్ తెలుసుకోగలిగాం. వాళ్ళు అమలు చేయని మోసపు హామీలకు కోటి హామీలకు. సో ప్రజలు ఏమంటారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినప్పటితో అభివృద్ధి ఆగిపోయింది అంటున్నారు. మరి వాస్తవంగా క్షేత్రస్థాయిలో మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇవే మాట తెప్పిస్తుంది. క్షేత్రస్థాయిలో పోతే రైతులు 10 ఏళ్ళు కేసీఆర్ ఎక్కడుండేనో ఏం చేసిండో, కరెంట్ వస్తుండే, ఫుల్ నీళ్లు బాగా వస్తుండే, వానలు ఉండే, రైతు బంధు ఏ రోజు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి కంప్లీట్ అయిపోయింది. కొన్ని చెట్లు ఇస్తే చెట్లు కూడా ఆగిపోతున్నాయి. కులం బంగారం ఎక్కడ పోయిందో ప్రభుత్వం మరి ఏం చేస్తారో అది ప్రజలు ఏమంటారంటే కులం బంగారం ఏమవుతుంది, మాకు ఇచ్చేకాడికి మాకు ఇస్తే కాదు, కేసీఆర్ పెట్టే పథకాలను కంటిన్యూ చేస్తే చాలు. సో మరి రాబోయే ఎలక్షన్ సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడైతే బీజేపీ ప్రభావం చూపించే పరిస్థితి ఏమి మాకైతే కనబడలేదు. మరి నార్త్ తెలంగాణలో ఎక్కడ తెలియదు. కానీ మీరు చూస్తున్నారు మీ ద్వారా మీరు ఒక్కసారి గ్రామాలలోకి వెళ్ళిపోయి బీజేపీ పరిస్థితి ఏముందో. బీజేపీలో అక్కడ కార్యకర్తలు లేరా ఇక్కడ? టీఆర్ఎస్ ఇంటర్నల్గా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. మేము బీజేపీకి సపోర్ట్ చేసేటట్టుంటే మా లీడర్లు తీసుకోబోయి జైల్లో పెడితే మేము సపోర్ట్ చేస్తామండి. బీజేపీకి అనుకూలంగా ఉండేదేమో కేసులు లేకుండా జైలు లేకుండా. దేశవ్యాప్తంగా చూడండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం బీజేపీలో ఉన్న వాళ్ళ మీద ఒక్కరి మీద ఈడీ రైడింగ్ కాదు, సిబిఐ కేసు కాదు, ఈడీ కేసులు కావు. బీజేపీ ఇతర ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే గడుపుతున్నామో వాళ్ళందరినీ కేసులు. అది వాళ్ళ ఎజెండా, దాని గురించి నేను మాట్లాడలేదు. సో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రాజాపూర్ మండలం నుంచి మీ ఆధ్వర్యంలో ఎంత మెజార్టీ ఇస్తారు? మెజార్టీ ఇస్తాం. మొన్న మెజార్టీ ఇస్తాం అనుకున్న ప్రజలు మధ్యపెట్టిన కాంగ్రెస్లో ప్రజలు ఆశపడ్డారు. అరే ఏమన్నా చేంజ్ చేస్తారేమో, ఎక్కువ డెవలప్ చేస్తారేమో కేసీఆర్ గారు చేసింది. కానీ వాళ్ళకు అప్పుడే అర్థమైంది. ఇలా అంటారు కదా, నా బిడ్డ పెళ్లి చేస్తున్నా, చెరువుల బియ్యం కొడతా, కూర్చున్న మాట పెడతా, మొత్తం మొత్తం చేస్తా అంటే మందిరా మీరు పోగొట్టారు. జీవులు చింతపండు అవుతున్నాయి. ఎవరికి ఏ పథకం లేదు, అభివృద్ధి లేదు, కొత్త పథకాలు లేవు. ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజా సంక్షేమ పాలన కానీ ప్రజా వ్యతిరేక పాలన ప్రజలే చెప్తున్నారు. ఇది ఏదేమైనా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో రాజాపూర్ మండలం నుంచి మంచి మెజార్టీ అయితే ఇస్తాము. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా పక్క మల్లె శ్రీనివాస్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడక్కడ ఆగిపోయినాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాలతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడొచ్చినా ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తామని చెప్పేసి శ్రీశైలం యాదవ్ గారి మాటలో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. మోహన్ నాయక్, కాకరాజ్ మోహన్ నాయక్ రాజాపూర్ జడ్పీటీసీగా, అదే వాయిస్ ఓకేనా? కాకరాజ్ మోహన్ నాయక్ రాజాపూర్ జడ్పీటీసీగా. ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో 2001లో అప్పటి నుంచి పోరాటాలు చేసుకుంటూ తెలంగాణ సాధిస్తున్న మా బాపు, మా తాత కేసీఆర్ గారి ఆశలతో ఆయన అడుగు జారాలో పెద్ద ఎత్తున ర్యాలీలు కానీ దందాలు కానీ తెలంగాణ సాధిస్తున్నాం. అది మొన్న ఒక 5 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే గ్రామాల్లో కానీ కండలలో కానీ వెళ్తే మా తాత ఎక్కడ బాయే, మా పెద్ద మనిషి ఎక్కడ బాయే, మా బాబుజీ ఎక్కడ బాయే అని మా ప్రజలు, మా తండవాసులు కానీ గ్రామవాసులు కానీ వాళ్ళు అదే ముందల నుంచి ఎదురు చేస్తున్నారు. అంటే మాకు కాంగ్రెస్
మోసింది కానీ ఇప్పుడు మేము పోము, మేము దోక తిన్నాము. ఇప్పుడు వేసేది కారు గుర్తు పోటేస్తాం. అంటే ఆ ఆడపిల్లలు ఏమంటున్నా అంటే, అన్న మాకు పొలం బంగారం ఏది, మాకు 2500 ఏది, మాకు రైతులకు 500 రూపాయలు ఇదే పింఛను బీమా ఏది అని రైతు బీమా లేదు, మాకు ఏమీ లేదన్నా. ఇప్పుడు వేసేది అన్న మేము కారు గుర్తు కొట్టేస్తాం. అది మా ప్రజలే ముందు మాకు ఎదురు, మాకంటే ఉండే వాళ్లకు, మా ఆడపడుచులకు, మా అన్నదమ్ములకు అందరికి వాళ్ళే అడుగుతున్నారు ఏంటంటే, అయ్యా అన్న మేము వేసేది కారు గుర్తు మాత్రం, మీరు మాత్రం గట్టిగా తిరగండి, గట్టిగా చేయండి, ప్రచారం చేయండి. ఏంటంటే ప్రతి ఇంటికి ప్రచారం చేయండి. మేము ఓటేస్తాం. మీరు ఎక్కడ 6 నెలల్లో మనం నిలబడ్డామని అనుకోవద్దు. మనం ఎంత పోరాడితే అంత మనకు లాభమే ఉంటుంది అని మా ప్రజలే మాకే ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ జిల్లాలలో ప్రతి ఒక్క మనిషి ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఉద్యమంలో తెలంగాణ సాధించిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యమాలు ఏందో మాకు కొత్తవి కాదు. మాకు ఉద్యమాలు మాట్లాడే అని మా మహిళలు అంటున్నారు, మా నాయకులు అంటున్నారు, మా కార్యకర్తలు అంటున్నారు, మా ఉద్యోగస్తులు అంటున్నారు. అందరం మోసపోయినాం, ఇప్పుడు మోసపోయేదే లేదు అని. జై తెలంగాణ, కారు గుర్తుకే మనోటు. ఇందువల్ల పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటులో మేము మాకంటే 1,00,000 ఓట్లు తక్కువ చేయమన్నా, ఇప్పుడు 2 లక్షల ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఎంత చేసినా, ఏ పార్టీ ఎంత తిరిగినా, బీజేపీ తిరిగినా, కాంగ్రెస్ తిరిగినా 2 లక్షల ఓట్లు మెజార్టీ మేము పార్లమెంట్ లో మేము ఇస్తున్నామని చెప్పుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. మా ప్రజలకు, మా ఓటర్లకు మీరు గట్టిగా మోసపోవద్దు. ఇప్పుడు మీరు మాత్రం కారు గుర్తు ఓటేయాలి. 5 నుంచి 3వ గుర్తు ఓటేసి మీరు కారు గుర్తు ఓటేసి గెలిపించాలని మీకు అందరికీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఓటర్లకు, మహిళలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.